హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన 'ఇరుగు పొరుగు' 19వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం శాస్త్రి గారిల్లు. ఆ రోజు శాస్త్రి గారి ఇంట్లో అంతా సందడి సందడిగా ఉంది. మనవరాలు ప్రజ్ఞ, మనవడు కౌశిక్ వచ్చారు 2 రోజుల తేడాతో. వాళ్ళిద్దరికీ సెమిస్టర్ బ్రేక్ హాలిడేస్. కౌశిక్ ఫైనల్ ఇయర్లో ఉండటం వల్ల కొద్దిగా బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్, దాని తోడు టోఫెల్, జిఆర్ఈ ప్రిపరేషన్ ఉండటంతో ఇంకా ముందు ముందు బిజీ అయిపోతానని అందరినీ కలవచ్చు అని ఒక వారం రోజులు ఉండటానికి వచ్చాడు. సెకండ్ ఇయర్లో ఉంది ప్రజ్ఞ. తాతగారు నాయనమ్మ వచ్చారని చూడాలని కూడా ఇద్దరూ రావటం జరిగింది. ఇద్దరూ వస్తూనే వారి కాళ్లకు నమస్కారం చేశారు. ప్రజ్ఞ వస్తూనే నాయనమ్మని చుట్టేసుకుంది. చాలా రోజుల తర్వాత చూడటం వలన వాళ్ళకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఎప్పటికీ వాళ్ళిద్దరూ తమ దగ్గరే ఉంటారని తెలుసుకుని చాలా ఆనందించారు. ప్రజ్ఞ అయితే శాస్త్రి గారిని తాతూ అంటుంది. చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తుంది. వాళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులని తాతయ్య అమ్మమ్మ అనటం అలవాటు. శాస్త్రి గారిని మాత్రం తాతగారు అనటం అలవాటు. ముద్దుగా తాతూ అని పిలుస్తుంది ప్రజ్ఞ. కౌశిక్ చిన్నప్పటి నుంచి నానమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ప్రజ్ఞ తాతగారి పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటుంది. భోజనాలు చేస్తుంటే ఒకటే సందడి ఇద్దరు. వాళ్ళ సందడి చూసి కామాక్షమ్మ ఒకటే మురిసిపోయింది. పిల్లలు ఉంటేనే ఎలాగైనా సందడి. ఇన్నాళ్ళు చూడు, మన నలుగురు ఉన్నా కూడా ఇంత సందడి లేదు. వీళ్ళిద్దరూ ఇంకా చిన్నపిల్లల్లాగే ఉన్నారు. అవునత్తయ్య, ఎంత పెద్దవాళ్ళైనా మన కంటికి వాళ్ళు ఎప్పుడూ చిన్నగానే కనిపిస్తారు. అవును, ఇది చూడు, చిన్నప్పుడు బుడంకాయలాగా ఉండేది, ఇప్పుడు ఎట్లా వాగుడుకాయ అయిపోయిందో చూసారా అన్నారు శాస్త్రి గారు ప్రజ్ఞ నెత్తి మీద మొట్టికాయ వేస్తూ. తాతూ, బుడంకాయ అంటే ఎలా ఉంటుంది, వాగుడుకాయ అంటే ఎలా ఉంటుంది, చూపిస్తావా నాకు? అవి ఎక్కడ దొరుకుతాయి? చెట్టుకు దొరుకుతాయా? ఏ రంగులో ఉంటాయి? ఏ సైజులో ఉంటాయి? నాకు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే. నాకు ఇప్పుడే చూపించాలి నువ్వు, లేకపోతే నేను ఊరుకోను. చచ్చాన్రా బాబు, నీకు దొరికిపోయానే నేను. బుడంకాయని తర్వాత చూపిస్తానే. వాగుడుకాయని చూపించాలంటే మాత్రం నువ్వు అన్నం తినేసి వస్తే చూపిస్తా, సరేనా? అయిపోయింది, ఇదిగో ఇప్పుడే చెయ్యి కడుక్కుని వస్తున్నాను, చూపించేయి అర్జెంటుగా అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చింది తాతగారి దగ్గరికి. కళ్ళు మూసుకో, నాతోరా అంటూ శాస్త్రిగారు ప్రజ్ఞని తీసుకెళ్లి ఒక అద్దం ముందు నిలబెట్టారు. ఇప్పుడు కళ్ళు తెరువు, ఇదిగో నీ ఎదురుగుండా ఉన్నదే. ఇది వాగుడుకాయ అంటే, దీన్ని వాగుడుకాయ అంటారు. తాతూ, నన్ను వాగుడుకాయ అంటావా? అసలు వాగుడుకాయ అంటే ఏంటో చెప్పకుండా నేనే వాగుడుకాయ అంటావా? నానమ్మ చూడు తాతూ, నానమ్మ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసింది. అది సరే తాతూ, హరికథలు చెప్పటం మానేశావా? చిన్నప్పుడు నువ్వు హరికథ చెప్తుంటే నాకు బాగా నిద్ర వచ్చేది. అప్పుడెప్పుడు ఆ పల్లెటూరికి వచ్చినప్పుడు విన్నాను. పెద్దయిన తర్వాత ఎప్పుడూ వినలేదు. హరికథలు ఇంకా ఎవరైనా జనాలు వింటున్నారా అసలు? లేదురా అమ్మడు, ఎవరూ వినటం లేదు. హరికథలు చెప్పమని అడగటం లేదు ఎవ్వరు. అందుకే మీ నాన్న మీ అమ్మ మమ్మల్ని అక్కడ ఉండొద్దని ఇక్కడికి వచ్చేయమన్నారు. నాకు హరికథలు చెప్పటం ఒకటే తెలుసు, ఇంకేదీ రాదు కదా. పూర్వకాలం నాటి విద్యలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఈ కాలంలో. హరికథలు వినటం లేదు, బుర్ర కథలు వినటం లేదు, ఒగ్గు కథలు వినటం లేదు, సోదమ్మ కథలు వినటం లేదు. ఇప్పుడన్నీ గూగులమ్మ కథలే. నిజమే తాతూ, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. కానీ నువ్వు కూడా హరికథలు చెబుతున్నప్పుడు మంచి మసాలా దట్టించావనుకో, అప్పుడు అందరూ నీ కథలు వింటారు. మసాలానా? అదేమిటి? కుతూహలంగా ప్రశ్నించారు శాస్త్రిగారు. నువ్వు నాకు చిన్నప్పుడు మహాభారతం కథలు చెప్పేవాడివి కదా. అందులో బోల్డు చిన్న చిన్న పిట్ట కథలు లాంటివి చెప్పేవాడివి. అవి నాకు చాలా ఇష్టంగా ఉండేవి. అసలు మహాభారతం కథ కన్నా నాకు ఆ కథలే గుర్తుండేవి. ఇప్పుడు జనాలు అందరికీ అలాంటి పిట్ట కథలే కావాలి తాతూ. మామూలుగా డైరెక్ట్గా నువ్వు మహాభారతం చెప్పావంటే ఎవ్వరూ సరిగ్గా వినరు. నువ్వు హరికథలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పద్యాలు పాడుతూ ఉండేవాడివి. ఆ పద్యాలు వింటుంటే బోర్ కొట్టేది, నిద్ర వస్తుంది. చాలామంది ఆవలించుకుంటూ వినేవాళ్ళు. అప్పట్లోనే అలా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడైతే అసలు మధ్యలోని లేచి వెళ్ళిపోతారు పద్యాలు పాడితే. అదే నువ్వు చిన్న హాస్యకథలు ఏమన్నా చెప్పావనుకో, హ్యాపీగా నవ్వుకుంటూ వింటారు. ఊర్లో కాబట్టి కొంతమంది అయినా ఇంట్రెస్ట్ చూపించి వినేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పట్నంలో అసలు ఎవరు వినరు తాత.
అంతేనంటావా అమ్మడు? నాకు ఈ మధ్య ప్రసాద్ గారని పక్క బిల్డింగ్లో ఆయన పరిచయం అయ్యాడు. ఆయనకి నేను హరికథలు చెప్తానని తెలిసి చాలా ఆనందపడిపోయి నా చేత హరికథల ప్రోగ్రాములు పెట్టిస్తానని మాట ఇచ్చాడు. అంతేకాదు, హరికథ పరిషత్తు కూడా మొదలుపెట్టి ఈ కళ అంతరించిపోకుండా ఉండేందుకు కొంతమందికి హరికథ చెప్పటంలో ట్రైనింగ్ కూడా ఇప్పించమని చెప్పాడు. అది సక్సెస్ అవుతుందంటావా అమ్మడు? తాతూ, నీలో మంచి కళ ఉంది. అది అందరికీ ఉండదు. హరికథలు చెప్పటం, నాటకాలు వేయటం, బుర్రకథలు చెప్పటం లాంటివి ఎందుకు ప్రాచుర్యంలో లేకుండా ఉన్నాయంటే ఇప్పుడు జనాలకి సినిమాల అట్రాక్షన్ ఎక్కువైపోయింది. అందులో ఉండే భాష వాళ్ళకు అర్థం అవుతుంది, కానీ హరికథలు చెప్పే భాష వాళ్ళకు అర్థం కాదు. అందుకే భాషను కూడా మార్చుకోవాలి. హరికథలు చెప్పినప్పుడు మామూలు వాడుక భాషలో చెప్పు, తప్పకుండా వింటారు. అంతేకాదు, చిన్న చిన్న పిట్టకథలు కూడా చేర్చు, తప్పకుండా వింటారు. ఏమిటి మనవరాలు సలహా ఇచ్చేస్తుంది తాతగారికి? బడవకాన, ఇంత ఉన్నావు, అప్పుడే తాతగారికి సలహాలిచ్చేంత గొప్పదానివి అయిపోయావే. చూడరా అబ్బాయి, మన కళ్ళ ముందే మన ప్రజ్ఞ ఎంత ఎదిగిపోయిందో. తాత మనవరాల సంభాషణ వింటున్న సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశించి అంది అప్పుడే వచ్చిన కామాక్షమ్మ. అవునమ్మా, వింటున్నాను. దానికి కీ ఇచ్చి వదిలిపెడితే ఇక ఆ మాటలకి అంతు ఉండదు. మావిగారు మిమ్మల్ని అది పడుకోనివ్వదు, కానీ కాసేపు నడుం వాల్చండి వెళ్ళి, అంది సుజాత. లేదమ్మా సుజాత, నా బంగారు తల్లి చెప్పిన మాటల్లో నిజాలు ఉన్నాయి. సలహాలు చిన్నపిల్లలు చెప్పినా కూడా బాగుంటే తప్పకుండా పాటించాలి పెద్దవాళ్ళు. ఓ తాతూ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ, చూసావా అమ్మా, తాత ఎప్పుడు నా పక్షమే. సర్లే గొప్పలే, ఆపు ఇంకా అంటూ అరిచాడు లోపల నుంచి కౌశిక్. ఒరేయ్, దాని మీద ఎందుకురా అరుస్తా ఊరికే? చూడండి అత్తయ్య, వీళ్ళిద్దరూ నిప్పు ఉప్పులాగా ఉన్నారు. అలాగే ఉంటారులేమ్మా. ఇప్పుడు పెద్దయ్యి పెళ్ళిళ్ళు అయ్యి దూరంగా ఉంటే అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమలు పుట్టుకొస్తాయి, అంది కామాక్షమ్మ. అన్నా, నీ అనురాగం వెన్నెల కన్నా పుణ్యబలం, పాట అందుకుంది ప్రజ్ఞ. అబ్బో, పాటలు కూడాను? ఆ పాడేది ఏదో సరిగ్గా పాడు, అన్ని తప్పులు తడకలే. అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, లోపల నుంచి అరిచాడు కౌశిక్. అబ్బో, నువ్వు బాగా పాడుతున్నావులే నాకన్నా, ఉడుక్కుంది ప్రజ్ఞ. మరి ఏమనుకున్నావు, మా కాలేజీ యూనివర్సిటీలో నా పాటలు లేకుండా ఉండవు, అడిగి మరీ పాడించుకుంటారు అందరూ. గొప్పేనే, నువ్వు పెద్ద గొప్ప సింగర్వి. పిల్లలు ఇద్దరూ ఉన్నన్ని రోజులు సరదాగా గడిచిపోయాయి వాళ్ళకి. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత సందడి అంతా తగ్గిపోయి బోసిపోయినట్టుంది ఇల్లు. మనవరాలు చెప్పిన విషయమై శాస్త్రిగారు ఆలోచించడం మొదలుపెట్టారు. మహాభారతం, రామాయణం తీసి మళ్ళీ ఒకసారి చదవటం మొదలుపెట్టారు. తన హరికథ గానాన్ని పదును పెట్టడానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ తయారు చేసుకోవటం మొదలుపెట్టారు. కోకో నిలయం 3rd ఫ్లోర్. మహేంద్ర తండ్రి వెంకట్రావు చిందులు తొక్కుతున్నాడు. అసలు ఇదంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నాకు తెలియకుండా ఎందుకు ఉంచావు? విషయాన్ని నాకు చెప్పకుండా ఎలా జరిగింది? నాకెందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు? మీది మీదికి వెడుతూ కనకలక్ష్మి మీద గట్టిగా అరిచాడు. అయినా నీకేమైందిరా, బుద్ధిలేని వెధవా? నీకు కూడా తెలుసు కదా నాకెందుకు చెప్పలేదు? వాడు ఇట్లా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని. మీరు ముగ్గురు కలిసి నా పరువు తీశారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కని నేను ఈ దరిద్రుడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి వెంకట్రావు కారాలు మిరియాలు నూరుతున్నాడు. అయినా చావని, నేను వెళ్ళను. ఎట్లా చేస్తాడో చావని వాడిని అక్కడే జైల్లో పడి చెప్పుకుడు తినుకుంటూ కూర్చోమను. జీవితాంతం అక్కడే ఉండనివ్వమని చెప్పి వస్తా ఉండు. వాడు బయటికి వచ్చి ఏమి ఉద్ధరించి చావాలి? అసలు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకొని. అయ్యో, వెళ్ళిరండి. పోలీసులు రమ్మంటే వెళ్ళకపోతే మళ్ళీ అది ఏం గొడవ అవుతుందో. కనకలక్ష్మి వెక్కిళ్లతో మాట రావటం లేదు. అన్న అలా చెడ్డ తిరుగుళ్ళు తిరుగుతున్నాడని నీకు తెలుసురా అవినాష్? నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా కూడా వాడి గురించి మాట్లాడితే నన్ను తిడతాడని మీకు ఎవరికీ చెప్పలేదు నాన్న. నీకు తెలిసే ఎందుకు ఊరుకున్నావురా గాడిద వెధవా? ఇంతకు ముందే నాకు చెప్పుంటే అప్పుడే వాడిని మక్కిలెరుక్కొట్టేవాణ్ణి. అయినా బుద్ధిలేని గాడిద, వాడికి భయం లేకుండా పోయింది. అసలు వాడి మొహానికి తోడు బైక్ కూడా కొనిపించింది. అబ్బో, కొడుకు కష్టపడిపోతున్నాడు పాపం, బస్సులో తిరిగి కాలేజీ నుంచి రావటానికి కష్టం అయిపోతుంది అంటూ. ఇప్పుడు చూడు, ఆ బైక్ మీదే చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు వాడు. అయినా తాగుడికి వాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర ఎక్కడ ఉందండి ఇవ్వటానికి? వాడికి నేను 1 పైసా ఇవ్వను మీకు తెలియకుండా.
నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? అంతా మీ చేతిలోనే కదా ఉంటాయి డబ్బులు. నేనెప్పుడూ ఇవ్వలేదు వాడికి డబ్బులు. నాన్న, వాడి ఫ్రెండ్ ఒకడు బాగా డబ్బున్నవాడు ఉన్నాడు. వాడి ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి ఫ్రెండ్స్కి తాగించటం, తినిపించటం చేస్తూ ఉంటాడు. అందుకే వాడి కర్మ, వాడిని అనుభవించని. వదిలేద్దాం అంటున్నా. ఆ డబ్బులు పెట్టిన ఫ్రెండ్ ఏమన్నా బయటికి తీసుకొస్తాడేమో చూద్దాం. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇవాళ రేపు చాలా కఠిన శిక్షలు ఉన్నాయి. వాళ్ళని తొందరగా వదిలిపెట్టరు. డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైతే తప్పించుకుంటారు. కానీ అవి లేని వాళ్ళు తప్పించుకోలేరు. అంటే డబ్బులు ఇచ్చి మన వాడిని మనం ఇంటికి తెచ్చుకోగలుగుతామా? అడిగింది కనకలక్ష్మి ఆశగా. నీ దగ్గర అంత మూటలు ఉన్నాయా నీ కొడుకుని తెచ్చుకోవటానికి? శిక్ష పడకుండా కాపాడుకోవటానికి? నేనైతే వాడి కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. వాడెట్లా చస్తే చావని. ఆ మాట వింటూనే కనకలక్ష్మి బోరున ఏడవటం మొదలుపెట్టింది. వాడు అలా జైల్లో మగ్గాల్సిందేనా? వాడు ఇంటికి రాడా? అవినాష్కి బాధగా అనిపించింది తల్లి అలా ఏడుస్తూ ఉంటే. ఒక పక్క అన్న మీద కూడా కోపం వచ్చింది. ఒక్కరోజు కూడా వాడు అమ్మా నాన్న చెప్పినట్టు నడుచుకునేవాడు కాదు. ఇష్టం వచ్చిన టైంలో ఇంటికి వచ్చేవాడు. అయినా కూడా అమ్మ వాడికి అన్నం పెట్టేది. నాన్న ఊర్లో లేనప్పుడు కూడా బాధ్యతగా మెలిగేవాడు కాదు. అర్ధరాత్రి ఇంటికి వస్తే కూడా అమ్మ తలుపు తీసేది. అసలు అమ్మా నాన్న స్ట్రిక్ట్గా ఉండి ఉంటే మొదటే వాడిలా తయారయ్యేవాడు కాదేమో అనిపించింది అవినాష్కి. ఏమండి, వెళ్ళండి పోలీస్ స్టేషన్కి. ఈ ఒక్కసారికి ఏదైనా చేసి వాడిని బయటికి తీసుకురండి. ఇక మీదట వాడు బుద్ధిగా ఉండేటట్టు చూసుకుందాం అంటూ బతిమలాడింది భర్తని కనకలక్ష్మి. కొడుకంటే అసలే వెంకట్రావుకి కోపం రగిలిపోతుంది. దానికి తోడు పోలీస్ స్టేషన్ల వెంబడి తిరగటం అంటే అతనికి మహా చిరాకు. తన కర్మానికి వాడిలాంటి కొడుకుని కన్నందుకు తప్పదు అన్నట్టు. సరేలే, వెడతాను. అసలు విషయం కనుక్కొస్తాను ఏం జరిగిందో. పోలీసులు ఏం చేస్తారో వినాలి కదా అన్నాడు ఇష్టం లేకపోయినా వెళ్ళటానికి సిద్ధపడుతూ.